హాయ్ గైస్, ఈరోజు టాపిక్ ఈకో సౌండర్ హౌ టు వర్కింగ్ అండ్ ఇన్స్టాలేషన్. మెరైన్లోని మన ప్రతి షిప్కి కూడా మాకు ఈ షిప్ ఒకటి ఈకో సౌండర్ పోయిందని చెప్పేసి మాకు మెయిల్ పెట్టారు. అది ఈకో సౌండర్ రీప్లేస్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. ఈకో సౌండర్ అంటే ఏంటి, ఈకో సౌండర్ని ఎలా రీప్లేస్ చేస్తారన్నది ఈ వీడియోలోనే ఫుల్ పేజ్ ఇక్కడ చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇదిగో ఇటు స్పోర్ట్స్ సైడ్ది ఈకో సౌండర్ అనేది పనిచేయట్లేదు అన్నారు, అది రీప్లేస్ చేయడానికి వచ్చాం. సో స్టార్బోర్డ్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది. సో మనం దీన్నే ఓపెన్ చేసాం కాబట్టి మీకు చూపిస్తాం. ఈకో సౌండర్ ఇలా ఉంటుంది. ఓకే గైస్, తీసింది. దీనికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అలాగే కొత్తది ఆల్రెడీ తీసుకున్నాం, కొత్త దానికి కూడా ఒక నెంబర్ ఉంటుంది, అంటే మోడల్ నెంబర్. అది కరెక్ట్ కాదా చూడండి, 200B 8B. ఓకే, సేమ్ దానికి కూడా అదే నెంబర్ ఉంది. సేమ్ రెండు ఒకటే కాదనేది ఒకసారి కంపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఈకో సౌండర్ తాలూకా యూజెస్ ఏంటి అంటే ఏంటి, మెజర్డ్ వాటర్ డెప్త్ అంటే మనకి సముద్రం షిప్ అడుగు భాగం నుంచి కిందన ఉన్నటువంటి డెప్త్కి అంటే నేలకి ఎంత డిస్టెన్స్ ఉన్నదనే దాన్ని మెజర్ చేయడానికి మాత్రమే ఈ ఈకో సౌండర్ని వాడతారు. కంపల్సరీగా సముద్రంలోని చిన్న చిన్న కొండలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియదు, వాటర్ అంతా ఒకేలా కనబడుతుంది కానీ కింద కొండలు ఉంటాయి. బై ఛాన్స్ ఈకో సౌండర్ కానీ లేకపోతే ఏటవుతుంది, అది డైరెక్ట్గా వెళ్ళి దాన్ని గుద్దుకుంటుంది. షిప్ అనేది డ్యామేజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఈ ఈకో సౌండర్ని కంపల్సరీ వాడతారు. ఇది ఏ రకంగా వాడతారు, దీనికి ఏ రకంగా సిగ్నల్స్ పంపిస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మా ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే మనకి ఈ ఈకో సౌండర్ ఈ రకంగా ఉంటుంది. అడుగు భాగాన్ని అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి, పోర్ట్ సైడ్ ఒకటి స్టార్బోర్డ్ సైడ్ ఒకటి రెండు ఉంటాయి. ఇది ఏంటవుతుందంటే మనం డిస్ప్లే నుంచి మనం ఒక అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు సౌండ్ ఎనర్జీస్ అనమాట. దీన్ని అసలు ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మనం ఈ డిస్ప్లే నుంచి మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్లస్ చేస్తాం. పల్స్ జనరేటర్ ద్వారా ట్రాన్స్డ్యూసర్ నుంచి కిందకి మనకి సముద్రం సౌండ్ సోర్సెస్ అంటే ఈ ఈకో నుంచి సౌండ్ పల్స్ని పంపిస్తాం అన్నమాట. శబ్ద తరంగాలని నీటి అడుగుకు పంపిస్తే అవి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎంత టైంలోనే మళ్ళీ చేరుకుంటుంది. ఇదే యాంప్లిఫైర్కి మళ్ళీ ఎంత టైంలో పైకి వస్తాయి. వన్స్ ఒకసారి సౌండ్ అప్లై చేసిన తర్వాత అది మళ్ళీ ఎంత టైంలోని మళ్ళీ ఆ శబ్ద తరంగాలు రిటర్న్ వస్తాయో ఆ వేగాన్ని వాళ్ళు మెజర్ చేస్తారు. ఇంత వేగంలోనే ఇప్పుడు పంపించాం, ఇన్ని మిల్లీ సెకండ్స్లో రిటర్న్ వచ్చింది అంటే ఆ వేగాన్ని పెట్టి మనకి ఆ దాని తాలూకా డిస్టెన్స్ ఎంత అనేది వాళ్ళు మెజర్ చేస్తారు. ఓకే గైస్, చూడండి, ఇగో మానిటర్ నుంచి డైరెక్ట్గా కిందకి శబ్ద తరంగాలు వచ్చాయి, మళ్ళీ కింద నేల నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకుంది. ఈ రిసీవ్ చేసుకున్న తాలూకా ఈ సౌండ్ తాలూకా ఇదిని పెట్టి చూడండి, ఈ డిస్టెన్స్ అనమాట. మనం మెయిన్ ఈ డిస్టెన్స్ కోసమే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈకో సౌండర్ని ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకుందాం. దీనికి ఉన్నటువంటి కవర్ ప్లేట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రస్ట్ పెట్టి ఉంటుంది. దాన్ని నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడ కూడా మనకి ఇది లేకుండా ఎందుకంటే మళ్ళీ సిలికాన్ పెడతాం, గ్యాస్ కట్ పెడతాం కాబట్టి సిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎందుకంటే మరి అడుగు భాగం కాబట్టి వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా. ఇదిగో గైస్, ఆల్రెడీ ఆ పాట్లోని పెయింట్ వేయించాం. పెయింట్ వేసినప్పుడు ఆ పెయింట్కి మనకి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సిలికాన్ ఒకటి, సిఆర్సి ఒకటి. ఈ ఏరియా నీట్గా క్లీన్ చేసి ఉంది. దానికి నీట్గా సిఆర్సి అప్లై చేసి నీట్గా డస్ట్ అట్ ఏమైనా ఉన్నదంటే కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. సర్ఫేస్ అంతా క్లీన్ చేసి పంపించాను. సిఆర్సి యూజ్ చేసి మొత్తం దీని మీద కూడా ఏమైనా డస్ట్ ఉన్నదని చూసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే ప్రతి ఐటమ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా, ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని సిఆర్సి అనేది ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి వాడతాం. ఎందుకంటే అది ఎటువంటి ఇది కాదు. సో ఆ రకంగా క్లీన్ చేసుకొని దీని సర్ఫేస్ మొత్తాన్ని సిలికాన్ పెట్టాలి. సిలికాన్ పెట్టి దాని రైట్ రౌండ్ కూడా సిలికాన్ అనేది అప్లై చేస్తాం. పైన సిలికాన్ పెట్టినందుకు నట్టుకోవడానికి. అలాగే కింద సపోర్టింగ్ రింగ్ ఉంటుంది. సో పెట్టేసిన తర్వాత దీని రైట్ రౌండ్ చూడండి, రైట్ రౌండ్ మొత్తం సిలికాన్ అనేది పెట్టాను. ఇంకా వాటర్ అనేది లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంత నీట్గా మొత్తం పెట్టేసి దాని కవర్ ప్లేట్, ఇక మేము ఈ సిలికాన్ వాడతాం 25 years గ్యారంటీ అట. 25 years గ్యారంటీ సిలికాన్ పిఎన్జీలో వాడుతున్నారు. సో అలాగే సిఆర్సి. ఓకే, అది ఆల్రెడీ ప్లేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడండి ఇక లోపలికి వెళ్ళాలి. అంటే ఇది ఇన్సైడ్ అనమాట. మీకు అవుట్ సైడ్ ఇందాక చూపించాను, ఇది ఇన్సైడ్. ఆ కిందకి దిగి దాన్ని మనం ఆ ఏరియాలో కేబుల్ ఎక్కడ ఎంటర్ అయిందో అక్కడ కూడా సిలికాన్ని అప్లై చేయాలి. అదంతా నీట్గా సర్ఫేస్ అంతా క్లీన్ చేసి సిలికాన్ని అప్లై చేయాలి. ఎందుకంటే ఇటు నుంచి కూడా ఇక్కడ కూడా పైన కింద ఏదైనా కొద్దిగా ఇదిగా ఉన్నా ఆటోమేటిక్గా వాటర్ ఏమైనా లోపలికి రాకుండా ఉండడం కోసం అదే హోల్ కాబట్టి దాని చుట్టూ
సిలికాన్ అప్లై చేసి అలాగే బయటికి రాకుండా గ్లాండ్కి అన్నిటికి మళ్ళీ పైన కవర్ ప్లేట్ వస్తుంది, దాని సర్ఫేస్కి అన్నిటికీ కూడా సిలికాన్ అనేది నీట్గా అప్లై చేసి దాని మీద దాని కవర్ క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే షిప్లోని అడుగు భాగాన్ని ఉపయోగించే ఎక్విప్మెంట్ ఏది కూడా వాటర్ అనేది లోపలికి రాకుండా నీట్గా పక్కాగా సిలికాను గ్యాస్కెట్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి నీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. ఎంత క్లీనింగ్ ఉండాలో అంత క్లోజ్ చేయాలన్నమాట. ఎక్కడికక్కడ సిలికాన్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే వాటర్ లీకేజ్ లేకుండా. ఏమాత్రం లీకేజ్ ఉన్నా ఇదిగో పక్కన ఉంది, మీకు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా వాటర్ లీక్ అయింది అనుకోండి, మనకి బ్లిడ్జ్ స్విచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇంకా పైప్ ద్వారా కేబుల్ పైకి తీసుకెళ్ళాం, పైప్ ద్వారా కేబుల్ తీసుకుని ఆ పక్కన ఒక బ్లిడ్జ్ స్విచ్, అంటే అటు ఇటు వాటర్ ఏదైనా వచ్చింది అనుకోండి, అది వాటర్ లెవెల్ కానీ పెరిగిందంటే ఇమీడియట్గా మోటార్ ఆన్ అయిపోతుంది. ఇంకో కేబుల్ పైప్లోంచి ఎంటర్ అయిన తర్వాత దానికి మళ్ళీ ఒక గ్లాండ్ అనమాట. అక్కడ జంక్షన్ బాక్స్ పెట్టాలి. జంక్షన్ బాక్స్ ప్లేస్ లేదని కేబుల్ ట్రీ సైడ్ హోల్ చేసి ఆ జంక్షన్ బాక్స్ని ఫిక్స్ చేసి ఆ జంక్షన్ బాక్స్లో కనెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే క్లయింట్ ఒప్పుకోలేదు, మనం అది ఇంతకుముందు పాత కేబుల్ ఎక్కడ ఉందో అంతవరకు తీసుకెళ్ళాలంటే మళ్ళీ కేబుల్ టైల్ అన్నీ కట్ చేయాలి. వద్దు, మీరు కేబుల్ కట్ చేసి ఇక్కడ జంక్షన్ బాక్స్ పెట్టేసి కనెక్ట్ చేసిండి అని. సో స్క్రూ కనెక్టర్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. ఇదే గైస్, దానికి కవర్ ప్లేట్ వేసి క్లోజ్ చేస్తాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేశారంటే మరిన్ని వీడియోలు చేయడం నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.